ఇదేనా కిచెన్ సెట్. ఇప్పుడు కొంచెం నీరు ఇందులో పోసుకుందాం. పిండిలా మంచి కలుపుతా. పిండిని కొద్దిగా వేసుకుంటా చేయాలి. ఇదిగో చూడండి, మన పిండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. రోల్ కట్టర్ అయినా లేకపోతే ఒక స్పూన్ అయినా తీసుకొని ఇలా చేయండి. పొయ్యి మీద ఇలాంటి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోండి. దాని మీద మనం వేసుకున్న రొట్టెని వేయాలి. ఇప్పుడు ఈ రొట్టెని ఉల్టా తిప్పుకోండి. కింద పడిపోయింది. ఇప్పుడు ఈ రొట్టెని తీసుకొని ఒక గిన్నెలోనైనా దేంట్లోనైనా వేసుకోండి. ఆ పెంక తీసేసి పొయ్యి మీద ఒక చిన్న గిన్నెని పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. బాండీలో కొద్దిగా నీళ్ళు వేసుకోండి. అందులో కొద్దిగా కారం మరియు కొద్దిగా ఉప్పు, టేస్ట్ తగినంత, కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిగా ఆవు నెయ్యి. ఇలా కొత్తిమీర కరివేపాకుని కట్ చేసుకొని కొద్దిగా ఈ బాండీలో వేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా దీన్ని కొద్దిసేపు ఇలా కలుపుకోవాలి.